అందరికీ నమస్కారం. బంగ్లాదేశ్‌లో ఇప్పుడు ఏం జరుగుతుందో మీరందరూ బహుశా చూసే ఉంటారు. ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్, సేవ్ హిందూస్ అనేసి పోస్టులు పెడుతూ ఉన్నారు. ఇంతకుముందు ఇదే పోస్టులు అంటే ఇదే విధంగా పాలస్తీనా గురించి ఆల్ ఐస్ ఆన్ రఫా అని చెప్పేసి పోస్టులు పెట్టిన సో కాల్డ్ సెలబ్రిటీ మేధావులందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎవరు ఎక్కడ కూడా దీనికి సపోర్ట్గా పోస్టులు అయితే పెట్టట్లేదు. సేవ్ హిందూస్ అనేసి. నేను ఏం చెప్పదలుచుకున్నానో దానికన్నా ముందు మీరు ఫస్ట్ ఈ వీడియో చూడండి. చూసారు కదా ఎటువంటి పరిస్థితులు. ఇంకా ముందు ముందు మీకు ఇట్లాంటి వీడియోస్ కొన్ని ప్లే చేసి చూపిస్తాను, చూడండి. అసలు ఈ బెంగాల్ ఎవరిది? ఇది ఒక సెక్యులర్ కంట్రీ, భారతదేశంలాగే. అసలు బంగ్లాదేశ్ ఎలా ఏర్పడిందో తెలుసా? బెంగాలీల కోసం ఏర్పడిందే ఈ బంగ్లాదేశ్. బ్రిటిష్ వాడు వెళ్ళిపోతూ పెట్టిపోయిన పెంటే ఇదంతా కూడా. వాడు వెళ్తూ పాకిస్తాన్ని విడదీసినప్పుడు ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అని చెప్పి రెండుగా విడగొట్టి వెళ్ళాడు. ఎక్కడైనా ఏ బుర్రున్న వెధవైనా కూడా ఇటువంటి విభజన చేస్తాడా? ఒక దేశాన్ని ఇటువైపు ఒక ముక్క, ఇటువైపు ఇంకొక ముక్కలాగా ఎవడైనా ఇచ్చి వెళ్తాడా? కానీ వాడు ఇచ్చి వెళ్ళాడు. దాని ఫలితంగానే 1971లో ఈ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది, బెంగాలీల ఉద్యమం. ఎందుకు? పాకిస్తాన్ మొహమ్మద్ అలీ జిన్నా గారు ఉన్నారు కదా, ఆయన చేసిన పెంట. ఉర్దూ మాత్రమే మాట్లాడాలి, ఉర్దూ మాత్రమే చదవాలి అని చెప్పి ఇక్కడ ఉన్న ఈస్ట్ పాకిస్తాన్ అంటే బెంగాలీలు ఉన్న పాకిస్తాన్లో ఆ విధంగా హుకుం జారీ చేశాడు. అప్పుడే 1971లో ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. మేము బెంగాలీయే మాట్లాడతాము, బెంగాలీయే చదువుకుంటాము అనేసి. ఈ దేశం ఏర్పడడానికి కారణం కూడా భారతదేశం. షేక్ ముజఫర్ గారు ఈ ఉద్యమాన్ని నడిపించారు. ఆ తర్వాత భారతదేశం సహాయంతో ఒక సపరేట్ కంట్రీని తెచ్చుకోగలిగారు, అదే బంగ్లాదేశ్. ఇప్పుడు అక్కడ ఉద్యమం ఏంటి? స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అనమాట. ఎందుకు? అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ దగ్గర 3 crores వరకు ఉన్నారు. దాంట్లో 30% రిజర్వేషన్ వచ్చేసి ఈ స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి రిజర్వేషన్స్, గవర్నమెంట్ జాబ్స్ వీటన్నిటిలో అని చెప్పేసి తెచ్చున్నారు. ఇక్కడ జరిగింది ఏంటంటే 2013, 2018లో కూడా ఈ బిల్లు తెచ్చారు. అప్పుడు కూడా ప్రొటెస్ట్లు అయితే జరిగాయి ఈ బిల్లుకి అగైనెస్ట్గా. అలా ఇవ్వద్దు అన్నారు. మళ్ళీ 2024లో కూడా షేక్ హసీనా గారు ఇదే పని చేశారు. మళ్ళీ ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది. ఇక్కడ వీళ్ళు కంప్లీట్గా రిజర్వేషన్ ఇవ్వద్దు అని చెప్పట్లేదు. వీళ్ళు చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్ అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు, ఆ మాట కూడా ఇప్పుడు అనకూడదు. వాళ్ళకి ఒక 5% ఇవ్వండి. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉంటారు కదా, వాళ్ళకి ఒక 5% ఇవ్వండి. మిగిలినవన్నీ కూడా మెరిట్ బేస్ కింద ఇవ్వండి ఉద్యోగాలు అని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. అందులో న్యాయమైతే ఉంది. కానీ ఇక్కడ స్టూడెంట్ ఉద్యమం తరువాత పక్కదారి పట్టింది. అది అంతా కూడా వేరే దారి మళ్ళీ ఈరోజు ఈ పరిస్థితి అయితే వచ్చింది. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎక్కడైనా కూడా ఏదైనా ఒక ఉద్యమం స్టార్ట్ అయింది అని అంటే, ఎప్పుడైతే ఆ దేశాన్ని నాశనం చేయాలనుకునే శక్తులు ఉంటారో వాళ్ళు అందరూ ఒక్కటవుతారు. స్టూడెంట్స్ ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండానే అలాంటి శక్తులన్నీ కూడా ఆ ఉద్యమంలో చొరబడిపోతాయి. ఆ ఉద్యమం చేయి దాటిపోతుంది. చివరికి పరిస్థితులు ఇదే విధంగా ఉంటాయి. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఆ ఉద్యమంలో వాళ్ళు చేస్తున్న స్లోగన్ ఏంటి? అమికి తుమికి రజాకార్ అనేసి. అంటే హూ ఆర్ యూ, హూ యామ్ ఐ, రజాకార్ అనేసి. అసలు ఈ రజాకార్లు ఎవరు అనేది ఈ తెలివి తక్కువ మూర్ఖులకి కొంచెమైనా తెలుసా? పాకిస్తాన్లో అంటే ఈస్ట్ పాకిస్తాన్లో ఈ బెంగాల్ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఆ బెంగాల్ ఉద్యమాన్ని ఆపేటందుకోసమే పాకిస్తాన్ ఒక ఆర్మీని రెడీ చేసింది. ఆ ఆర్మీ పేరే ఈ రజాకార్ అనమాట. ఈ రజాకార్లు 1972లో జనవరి 4న 30 లక్షల మంది బెంగాలీలని చంపేశారు. 4 లక్షల మంది బెంగాలీ హిందూ మహిళలపైన అత్యాచారం చేశారు. అటువంటి వాళ్ళు ఈ రజాకార్లు. వాళ్ళ స్లోగన్ తీసుకొని ఇప్పుడు మీరు రజాకార్ అంటున్నారు. కొంచెమైనా వీళ్ళకి తెలివి ఉందా లేదా, అసలు వీళ్ళ దేశ చరిత్ర వీళ్ళకి తెలుసా లేదా అనేది కూడా ఒక ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ విద్యార్థులు అని చెప్పుకునే వాళ్ళు వీళ్ళు చేసే పనులు ఒక్కసారి మీరు గమనించండి. ప్రధానమంత్రి భవనంలోకి వెళ్ళి అక్కడ ఉన్న ఆహారాన్ని తింటూ, దాన్ని వీడియోలు తీసుకుంటూ, ఎంజాయ్ చేస్తూ, ఆ బెడ్ మీద పడుకొని అసలు వీళ్ళు చేసే పనులు ఒక్కటి కాదు. చివరికి ఆడవాళ్ళ లోదుస్తులు కూడా తీసుకొచ్చి బయట ప్రదర్శిస్తున్నారు. షేక్ హసీనా గారి
చీరలు కట్టుకొని బయటకు వచ్చారు. అవన్నీ అక్కడున్న ఫర్నిచర్ తీసుకెళ్తున్నారు. ప్రతి ఒక్కటి ధ్వంసం చేస్తూ దొరికినట్టు తీసుకెళ్తూ వీళ్ళు అసలు స్టూడెంట్సేనా? ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. బిపిన్ రావత్ గారు చనిపోయేదానికి కొద్ది రోజుల ముందే చెప్పారు, మనం 2.5 వార్ చేయాలి అనేసి. ఎందుకు 2.5 అంటే ఒకవైపు చైనా, ఒకవైపు పాకిస్తాన్. 0.5 వారు ఇంటర్నల్ శక్తులు, అంటే మన దేశంలో ఉంటూ ఇక్కడే జీవిస్తూ మన దేశానికి వ్యతిరేకంగా పనిచేసే శక్తులతోనే మనం యుద్ధం చేయవలసి వస్తుంది అని చెప్పారు. చాలామంది అనుకోవచ్చు దీనివల్ల ఏమవుతుందిలే అనేసి ఇళ్లల్లో కూర్చొని ఉంటారు. టీవీలలో ఇటువంటివన్నీ చూస్తూ అయ్యో అలా జరిగిందా అక్కడ అనేసి బాధపడుతూ ఉంటారు. బట్ ఏమీ చేయరు. కాకపోతే ఇక్కడ ఒక్కటి మనం చెప్పాలి, ఇటువంటిదే జరిగిందనుకోండి, టోటల్గా ఓన్లీ హిందూస్ అనే కాదు, హిందూసు టోటల్గా భారతదేశ జనాభా మొత్తం కూడా దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు. భారత్ పాకిస్తాన్ డివిజన్ సమయంలో పాకిస్తాన్ నుండి ఇక్కడికి వచ్చిన పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా హిందూసు అక్కడ మొత్తం వదులుకొని ఇక్కడికి వచ్చి బేకార్లైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడికి వచ్చిన హిందువులకు ఎటువంటిది అంటే 100లో 95% మందికి కూడా ఎటువంటి ఆర్థిక సహాయం కూడా ఇక్కడ ప్రభుత్వాల నుంచి అప్పట్లో అందలేదు. అదే ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళిన వాళ్ళ ఆస్తులు అన్నీ కూడా గవర్నమెంట్ తీసుకునేసారు. చివరికి అవి వక్ఫ్కి వెళ్ళిపోయాయి. అది ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిన ముస్లింలు మాత్రం అక్కడ హిందువులు వదిలేసి వచ్చిన ఆస్తులన్నిటిని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ నిన్నగాక మొన్న ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగిందో మనం మర్చిపోయామా? అప్పుడే ఎలా బిక్కుమంటూ అక్కడ ఉన్న హిందువులందరూ ఇక్కడికి వచ్చారో ఇలాంటివి ఇక్కడ కూడా జరగవు అనేసి మనం అనుకోవచ్చా? ఒక్కసారి శాంపుల్కి ఈ వీడియోస్ చూడండి. मेरे भाइयों, जिस तरह शेख हसीना को भागना पड़ा बांग्लादेश छोड़ के, उसी तरह एक दिन भागना पड़ेगा फेकू हसीना को भारत छोड़ के। अगर तुम्हारे अंदर हिम्मत है तो करो जंग का ऐलान, तुम्हारी चिता जलाने के लिए लकड़ी भी कम पड़े। చూశారు కదా ఏమంటున్నారో, ఇక్కడ కూడా యుద్ధానికి సిద్ధంగా ఉండండి అంటున్నారు. ఇలాంటి వెధవల వల్లే కదా ఇలాంటివన్నీ జరిగేది. చిన్నప్పటి నుంచి కూడా మనలో చాలామందికి ముస్లిం ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఉండే ఉంటారు. వాళ్ళతో మనకి ఎప్పుడు కూడా ఎటువంటి విభేదాలు మ్యాక్సిమం ఉండవు. మన ఇంటి పక్కన మన వీధిలో ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళతో కూడా మనకి ఎప్పుడు ఏ విభేదాలు వచ్చి ఉండవు. ఎక్కడో రేర్గా కొన్ని సంఘటనలు అయితే జరుగుతూ ఉంటాయి, కానీ నార్మల్గా మనం జీవించే జీవితంలో ఇలాంటివి జరగవు. కానీ ఇలాంటి ఉద్యమాలు, ఇలాంటి ప్రొటెస్టులు జరిగినప్పుడు మాత్రము ఎందుకు ఇంత వైలెంట్గా ఇలా జరుగుతున్నాయి అనేది ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి. ఇలాంటి వెధవల వల్ల, అదేవిధంగా విదేశీ దుష్ట శక్తుల మూకల వల్ల, వాళ్ళు చేసే సపోర్ట్ వల్లే ఇవంతా జరుగుతుంటాయి. వీళ్ళ నుంచి మనం ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు విన్న ఎవరైనా కూడా వెంటనే వాళ్ళు మూతి పగలగొట్టాలి, పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలి. రీసెంట్ టైమ్స్లో కూడా ప్రతి ఒక్కరు గుర్తు తెచ్చుకోండి, మన దేశంలో జరిగిన ప్రొటెస్టుల గురించి కూడా. ఒక ఖలిస్తాన్ మూమెంట్ కానివ్వండి, అదేవిధంగా రైతుల ప్రొటెస్ట్ కానివ్వండి, అదేవిధంగా రీసెంట్ టైమ్స్లో మన దేశంలో జరిగిన ప్రొటెస్టుల గురించి కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకొని చూడండి. ఖలిస్తాన్ మూమెంట్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు. యాక్చువల్గా చూస్తే ఖలిస్తాన్ వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఫస్ట్ వాళ్ళ సిక్కుల గురుద్వారా పాకిస్తాన్లో ఉన్న దాన్ని కదా వీళ్ళు స్వాధీనం చేసుకోవాలి. అది కదా వీళ్ళకి ఫస్ట్ ఇంపార్టెంట్. ఆ తరువాత కదా ఇక్కడ మాకు సపరేట్ కంట్రీ కావాలని అడగాలి. కానీ ఏ రోజు కూడా దాని గురించి వీళ్ళు క్వశ్చన్ చేయరు, అడగరు. కేవలం ఇక్కడ మాత్రమే వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు. ఒక్కసారి ప్రతి ఒక్కరు దాని గురించి ఆలోచించాలి. అదేవిధంగా సిఏఏకి అగెనిస్ట్గా జరిగిన ప్రొటెస్టుల గురించి ఆలోచించండి, రైతుల గురించి చేసిన ప్రొటెస్టుల గురించి ఆలోచించండి. చివరికి అగ్నివీర్ స్కీమ్ ప్రవేశపెట్టినప్పుడు జరిగిన అల్లర్ల గురించి కూడా ప్రతి ఒక్కరూ ఒక్క నిమిషం ఆలోచించండి. హైదరాబాద్లో కూడా ఏం చేశారో గుర్తు తెచ్చుకోండి. ట్రైన్ తగలబెట్టారు. ఎవరైనా ఒక వ్యక్తి ఆర్మీలోకి వెళ్ళాలి అనుకుంటున్నారు అని అంటే వాళ్ళు అటువంటి పనులు ఎప్పుడైనా చేస్తారా? దేశం మీద ఎంతో ప్రేమ ఉంటే కానీ ఆర్మీలోకి వెళ్ళాలి అనుకోరు. అది ప్రతి ఒక్కరూ గుర్తు తెచ్చుకోవాలి. ఈ అగ్నివీర్ స్కీమ్ ప్రవేశపెట్టినప్పుడు జరిగిన ప్రొటెస్టులలో అక్కడ ఉన్న వాళ్ళని మీడియా వాళ్ళు అడిగినప్పుడు అసలు మీరు ఎందుకు దీనికి అగెనెస్ట్గా ఉన్నారు అని అంటే వాళ్ళకి సమాధానం కూడా చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అసలు అగ్నివీర్ అంటే ఏంటో మాకు తెలియదు అని చెప్పి మీడియా ముఖంగానే ఒప్పుకున్నారు. మాకు డబ్బులు ఇచ్చారు, కర్రలు తీసుకురమ్మన్నారు, రాళ్ళు తీసుకొని వచ్చి ఏమన్నారు అని చెప్పేసి వాళ్ళు మీడియా ముఖంగానే ఒప్పుకున్నారు. మీరు ఒక్కసారి నెట్లోకి వెళ్ళి సర్చ్ చేసి చూడండి, మీకే ఆ నిజాలన్నీ తెలుస్తాయి. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి వాటి గురించి ఇంట్లో నుంచే స్టార్ట్ చేయాలి. మన ఇంట్లో ఉండే పిల్లలు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానీ అసలు ఏం చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఏం చూస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళు ఒకవేళ పోస్టులు పెడితే ఎటువంటి పోస్టులు పెడుతున్నారు, దేశం గురించి వీళ్ళ ఒపీనియన్ ఏంటి, ఇలాంటి ప్రొటెస్టులు జరిగినప్పుడు వాళ్ళు వాటికి సపోర్ట్ చేస్తున్నారా అనేసి ఒక్కసారి మీరు వాళ్ళని గమనించుకోండి. ఒకవేళ సపోర్ట్ చేస్తూ ఉంటే మాత్రం వాటి గురించి రియాలిటీని చెప్పేదానికి ప్రయత్నించండి. వాళ్ళకి రియాలిటీ చెప్పండి, ఇది సిచ్యువేషన్ ఈ విధంగా ఉంటుంది అనేసి. ఒకవేళ గన మనం ఈ తప్పు చేసామనుకోండి, మన ఒంట్లో వాళ్ళని ఫస్ట్ మనం కరెక్ట్ చేయకపోతే మాత్రం మనం కూడా ఇటువంటి భారీ మూల్యాలు చెల్లించక తప్పదు.
ఈ వీడియో మీకు ఏమనిపించింది, ఎక్కడైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో రాయండి. అదేవిధంగా నచ్చితే లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేందుకు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.